హాయ్ హలో వెల్కమ్ టు మోనీస్ అంటారు. ఈరోజు టాపిక్ వచ్చి కరెంట్ ఫీలింగ్స్ అండి. మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం అండి. కార్డ్ షఫిల్ చేసుకుందాం. అండ్ నేను ఇప్పటివరకు బయట తీసాను కదండి వీడియోస్, ఒక 2-3 డేస్ అలా వస్తుంది. తర్వాత నుంచి నార్మల్గా వీడియోస్ వస్తాయండి. అంటే చిన్న పని మీద నేను తిరుగుతున్నానండి బయట, దానివల్ల నేను బయట తీసేస్తున్నాను. బయట అంత కంఫర్టబుల్గా ఉండట్లేదు అండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది. అండ్ నాకు కూడా హెల్త్ సరిగ్గా బాగుండట్లేదు. ఈ రెండింటి వల్లే అవ్వట్లేదు వీడియోస్ సరిగ్గా తీయటం. అండ్ ఒక్క 4-5 డేస్ కల్లా మళ్ళీ ఇంకా నేను నార్మల్గా వీడియోస్ ఎలా తీసేదానో ఫస్ట్లో తీసేస్తాను. ఎక్కడైనా ఏమైనా నాయిసెస్ వచ్చినా ఏదైనా సరే ఇగ్నోర్ చేయండి, ఏమనుకోవద్దు. ఒక ఈ 4-5 డేస్లో ఓకేనా అండి. కార్డ్ షఫిల్ చేస్తున్నాను. మీ పర్సన్ మీతో ఫ్రెష్ జర్నీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఏ భయాలు లేకుండా, కంగారు పడకుండా ఉండాలని చాలా ఎగ్జైటింగ్గా వీళ్ళు ఎదురు చూస్తున్నారండి మీ విషయంలో. మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి తీసుకురావాలని, మీతో రిలేషన్ని ఇంకా స్ట్రాంగ్ అవ్వాలనే నమ్మకంతో ఉన్నారు వీళ్ళు. దానికోసం మీ పర్సన్ చాలా కష్టపడుతున్నారు. మీతో రిలేషన్ వర్క్ అవ్వాలని మేనిఫెస్టేషన్ చేస్తున్నారండి. మీతో న్యూ బిగినింగ్ చేయాలని స్ట్రాంగ్గా వీళ్ళు మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. మీ పర్సన్కి సీక్రెట్స్ ఉన్నాయి. వాళ్ళ ట్రూ ఫీలింగ్స్ని హైడ్ చేస్తున్నారు, బయటికి ఎక్స్ప్రెస్ చెయ్యరు వీళ్ళు. కానీ లోపల మీ గురించి వాళ్ళకున్న గట్ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. మీరు మీ పార్ట్నర్కి చాలా అందంగా కనిపిస్తారు, కేర్గా ఉంటారని, గ్రోత్ అందించే వ్యక్తిలా, మీరు ఒక సోల్మేట్లా అనిపిస్తున్నారు వీళ్ళకి. అంటే మీకు ఒక వైఫ్కి ఇచ్చేంత ప్రయారిటీ వీళ్ళు ఇస్తారండి. మిమ్మల్ని ఒక పార్ట్నర్ లాగా వీళ్ళు ఫీల్ అవుతారు. మీ గురించి వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండాలని అనుకుంటున్నారు. అంటే మీ విషయంలో చాలా సీరియస్గా ఉంటారు, రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్లా వీళ్ళైతే ఉంటారు. మీకు లైఫ్లో స్టెబిలిటీ ఇవ్వాలని కోరుకుంటున్నారు వీళ్ళు. ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉండాలి మీ లైఫ్లో అని కోరుకుంటున్నారు మీ పార్ట్నర్. మీ పర్సన్ మీతో కమిట్మెంట్ కోసం చూస్తున్నారు. పెళ్ళి లాంటి ట్రెడిషనల్ బాండ్ కావాలని అనిపిస్తుంది వీళ్ళకి. అయితే మీతో మ్యారేజ్ అయినా వీళ్ళు ఫిక్స్ చేసుకుంటారు, లేదా మీతో మ్యారేజ్ కమిట్మెంట్ కోసమైనా వీళ్ళు మాట్లాడతారండి. మీ పర్సన్కి మీ మీద స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి. లవ్ ఉంది, ప్యాషన్, అట్రాక్షన్. కానీ వీళ్ళకి మైండ్ ఒకటి, హార్ట్ ఒకటి చెప్తుంది. డెసిషన్ తీసుకోవడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే. మీ వైపు రావాలని, మీరే కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ముందు ఎన్నో అడ్డంకులు ఉన్నా వాటిని దాటి రావాలని చాలా ట్రై చేస్తున్నారు మీ పర్సన్ అయితే. ప్రెజెంట్ మీ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఏం అర్థం కావట్లా వీళ్ళకి. మీరే వాళ్ళకి కామ్ చేస్తారని, మీ ప్రెజెన్స్ వాళ్ళకి పీస్ అండ్ పేషెన్స్ ఇస్తుందని వీళ్ళు అనుకుంటున్నారు.
మీరుంటే వీళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుందంటండి. ఇక్కడ పెడుతున్నానండి. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ డెస్టినీ అని స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే. మీ పర్సన్ జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు. మీ మధ్య ఉన్న ఇష్యూస్ క్లియర్ అయ్యి మీతో అన్ని బ్యాలెన్స్ అవ్వాలని వీళ్ళు కోరుకుంటున్నారు. స్ట్రక్ అయిపోయారు మీ పార్ట్నర్, యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. మీ రిలేషన్లో ఒక న్యూ మెథడ్లో చూస్తున్నారు, అంటే ఒక కొత్త కోణంలో చూస్తున్నారు వీళ్ళు. ఒక ఓల్డ్ చాప్టర్ క్లోజ్ అయ్యి న్యూ చాప్టర్ స్టార్ట్ అయ్యింది. కొత్తగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు వీళ్ళు. మళ్ళీ మీతో రిలేషన్ మొదలు పెట్టాలని కోరుకుంటున్నారు. మీపై చాలా అట్రాక్షన్ ఉంది మీ పార్ట్నర్కి. మీపై చాలా అడిక్ట్ అయిపోయారు వీళ్ళు. మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారు వీళ్ళు. మీ గురించి ఇప్పుడు రియలైజేషన్ వస్తుంది వీళ్ళకి. సడన్ షాక్గా మీ విషయంలో వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు వీళ్ళకి కోరిక నెరవేరే వ్యక్తిలా కనిపిస్తున్నారు. మీ ప్రెజెన్స్ వీళ్ళకి ఒక ఆశ కలిగిస్తుంది మీ పార్ట్నర్కి అయితే. మీ ఇద్దరి మధ్య పీస్ ఉండాలని, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ చేసుకోవాలని, మీరిద్దరూ హీల్ అవ్వాలని అనుకుంటున్నారండి. మీ రిలేషన్లో ఇద్దరికి రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలని ఉంది. వీళ్ళ లోపల చాలా ఫీలింగ్స్ ఉన్నా అవి బయట పెట్టకుండా వీళ్ళు ఉంటున్నారు. అంటే అవి బయటకు వస్తే ఎక్కడ గందరగోళంగా ఉంటుందా అని అనిపిస్తుంది వీళ్ళకి. ఈ వాల్యూ అర్థమవుతుంది. మళ్ళీ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి మీకు అని అనుకుంటున్నారు. మీ విషయంలో రియలైజ్ అవుతున్నారు. మీరు ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు బాగా తెలుసుకుంటున్నారు మీ పార్ట్నర్. మీరుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుందని, మీరుంటే సక్సెస్ వస్తుందని, మీరుంటే వాళ్ళ లైఫ్ బ్రైట్ అవుతుందని అనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని ఒక సన్షైన్లా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. మీరుంటే వాళ్ళ లైఫ్ కంప్లీట్ అవుతుందని, మీరే వాళ్ళకి బిగినింగ్ అండ్ ఎండింగ్. మీతో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మీ మీద లవ్ ఓవర్ఫ్లో అవుతుందండి. మీరు వాళ్ళకి సోల్మేట్ అని ఫీల్ అవుతున్నారు. మీ మధ్య మ్యూచువల్ లవ్ ఉంది అని అనుకుంటున్నారు వీళ్ళు. మీ మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్, బాండింగ్ ఉందని ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్. మీ పార్ట్నర్కి హార్ట్ బ్రేక్ అయ్యింది, చాలా బాధపడుతున్నారు. మీ నుంచి దూరం అయ్యారని. వీళ్ళు సపరేషన్లో ఉన్నారండి. అయితే ఇక్కడ కొంతమంది సపరేషన్లో ఉండొచ్చు. మీ మధ్య సపరేషన్ అయితే మీ పార్ట్నర్కి నచ్చట్లేదండి. మీ దగ్గర ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నారు. సెలబ్రేషన్, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ని మీతో షేర్ చేసుకొని హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే. సెలబ్రేషన్ కనిపిస్తుందండి. పాత జ్ఞాపకాలు తలుచుకొని మీతో గడిపిన స్వీట్ మెమరీస్ గుర్తొస్తున్నాయి. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు.
రాత్రులు నిద్రపోవటం లేదు, మీ గురించే ఆలోచిస్తున్నారు, ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. వీళ్ళు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు, నైట్ టైం ఎక్కువ గుర్తొస్తున్నారు మీరు మీ పార్ట్నర్కి అయితే. మీరే వాళ్ళకి ఫ్యామిలీ, మీతో లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కోసం చూస్తున్నారు, వీళ్ళు ఎదురు చూస్తున్నారు. మీకు ప్రపోజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు, చాలా రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు, మీరు బాగా గుర్తొస్తున్నారు మీ పార్ట్నర్కి అయితే. మీ దగ్గరికి రావడానికి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. అదండి, ఇలా ఉన్నాయి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అయితే. ఓకేనా అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.